ఏంటిది? ఎవరిల్లిది? మనిల్లా? మరి అమ్మ వాళ్ళిల్లా? నువ్వక్కడికి వెళ్తావా? నువ్విక్కడే ఉంటావా? అక్కడికి వెళ్ళొద్దు. లేదమ్మా, నిన్ను ఎప్పటికీ ఆ ఇంటికి పంపించను. అయిన వాళ్లే కదా అని ఆదమరచి ఉండకూడదనే గొప్ప పాఠాన్ని నేర్పించాడు మీ తాతయ్య. ఇక నుంచి నీ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను. ఇట్స్ మై ప్రామిస్. పద, బచ్చుద్దు కానీ. బంగారం లాంటి అవకాశం, సంచి నిండా డబ్బులు, నా కూతురు వచ్చి అంతా నాశనం చేసి పెట్టింది. అయినా నేను వదులుతానా? వదలను. ఎలాగైనా బాబని వాళ్ళ చేతిలో పెడతాను. బంగారం లాంటి ఆఫర్ని అందిపుచ్చుకుంటాను. ఇది ఫిక్స్ ఫిక్స్. ప్రణయ్, ఎక్కడికో వెళ్తున్నట్టున్నా? ఇవాళ నుంచి కొత్తగా డ్యూటీ వేసుకున్నాను కదా. డ్యూటీయా? అదే, ఆ ప్రేమని ప్రేమగా ప్రేమతో ప్రేమలో దించాలనే డ్యూటీ. ప్రేమ అంత ఈజీగా ట్రాప్లో పడుతుందంటావా? తొందరగా పడకపోవచ్చు, కానీ పడకుండా ఉండటానికి తనేమి మనసులేని మూర్ఖురాలు కాదు కదా. కాకపోతే కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ. అదే చాలా డేంజర్ రా. మూర్ఖత్వం ఉన్నా రెచ్చగొట్టి పడేయొచ్చు, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లే వాళ్ళని అంత ఈజీగా మాయ చేయలేమా? కావచ్చు. పాప మన ఇంటికి రావాలంటే ప్రేమ మన దారికి రావాలి కదా. ప్రేమని నువ్వు ఈజీగా ట్రాప్ చేయడానికి
ఈజీగా పడేయాలంటే తను నమ్ముతున్న నమ్మకాలతోనే కొట్టాలి. వద్దు శివాగ్ని. మోసం చేయడానికి మతాన్ని, పవిత్రమైన గ్రంథాన్ని అడ్డు పెట్టుకోవడం తప్పు. మరి పాప నేను తీసుకొస్తాను. తనంతట తానుగా ప్రేమే పాపని మన ఇంటికి తీసుకొచ్చేలా చేస్తాను. యూ జస్ట్ రిలాక్స్. పాప ప్రాణాలు తీసి ఆస్తి మొత్తాన్ని నేను దక్కించుకున్నప్పుడేరా నాకు రిలాక్స్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం కావాలి? 2 minutes టైం కావాలి. మేడం, లేటెస్ట్ ఆల్బమ్స్ వచ్చాయి, అవి ఏమైనా చూస్తారా? రాగానే ఏదోటి చూడకపోతే వెళ్ళిపోమంటారా? అయ్యయ్యో లేదు మేడం, సారీ. క్యారీ ఆన్. చూడ్డానికి ఇదో సాలర్జంగ్ మ్యూజిక్, మరి చూడ్డానికి జీరో సైజ్ లా ఉంది, కానీ దీనికి కొలెస్ట్రాల్ మాత్రం ఎక్కువగానే ఉంది. అదేంటి ప్రణయ్ ఇటువైపు వస్తున్నాడేంటి? ఇప్పుడు ప్రేమ వస్తా ఉంది. అమ్మో, ఇప్పుడు కానీ ఇద్దరు ఎదురుపడ్డారంటే మూడో ప్రపంచ యుద్ధం జరిగేది ఈ సీడీ షాప్ లోనే. హే హాయ్ ప్రణయ్. హాయ్. నువ్వు యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చావు? 1 week అయింది. అవును, ఏంటి రమ్మని కాల్ చేసావు? నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఓ మెలికలు తిరిగిపోతుంది. అంత సిగ్గుపడే విషయం అయితే ఈ పార్క్ కాఫీ షాప్ కు వెళ్ళాలి, కానీ ఈ సిటీ సెంటర్ కి రావడం ఏంటి? ఈ మధ్య యూత్ ట్రెండ్ మార్చారా? అది హాయ్ హాయ్. ఏంటి త్రిష రమ్మని ఫోన్ చేసావు? ఏమైనా కొత్త ఆల్బమ్స్ వచ్చాయా? అవును, పద వెళ్దాం. వేడెందుకు ఇక్కడికి వచ్చాడు? ఆ అమ్మాయి పిలిస్తే వచ్చాడు. ఆ అమ్మాయి ఎవరు? ఇంకా క్లారిటీ రాలేదు. ప్రణయ్, ఐ లవ్ యూ.
ప్రపోజ్ చేసేసింది. నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? అంత అందమైన అమ్మాయి ప్రపోజ్ చేస్తే కాదనే మగాడుంటాడా? మాట్లాడవేంటి ప్రణయ్? సారీ స్నేహ. ఏ నాకేం తక్కువని? అందం ఉంది, కోట్ల ఆస్తుంది, అన్నింటికి మించి నీ మీద ప్రేమ కూడా ఉంది. సిన్సియర్గా నిన్ను లవ్ చేస్తున్నాను తెలుసా? నీతో లైఫ్ షేర్ చేసుకోవాలనే పర్మనెంట్ గా యుఎస్ నుండి వచ్చేసాను. యు నో దాట్? నువ్వు సిన్సియర్గానే నాపై ప్రేమను పెంచుకుని ఉండొచ్చు. బట్ 3 వీక్స్ బ్యాక్ నువ్వు నాకు ఈ విషయం చెప్పినా ఆలోచిస్తానని చెప్పేవాడినేమో. కానీ కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. వై? ఎందుకంటే ఇప్పుడు నా మనసు నా దగ్గర లేదు. అది వేరే అమ్మాయికి ఇచ్చేశాను. వీడి మొహానికి ప్రేమ, మనసు. పాపం ఆ అమ్మాయి ఎంత బ్యాడ్ లక్ ఫెలోనో చూడు. వాడి కంట్లో పడింది. అంటే తను నాకంటే అందంగా ఉంటుందా? నాకంటే ధనవంతురాలా? ప్రేమించడానికి కావాల్సింది అందమో ధనమో కాదు, మంచి మనసు. అది తన దగ్గర ఉంది. ఓ, తన్ను చూసిన తర్వాత ప్రేమంటే ఏంటో తెలిసింది. నా మనసుకి స్పందించే గుణం ఉందని అర్థమైంది. దేవుడా. తను నా కోసమే పుట్టినట్టు అనిపించింది. మాది జన్మజన్మల అనుబంధం అనే ఫీలింగ్ కలిగింది. ఒక్క జన్మకే వీడిని భరించాలంటేనే కష్టం, జన్మ జన్మల బంధం అంట. వీడు ఓవర్ యాక్షన్. అరే, ఇంతకీ తనెవరో చెప్పు ప్రణయ్. అందమైన కల్లాంటిది, మధురమైన పాట లాంటిది. తను పాడుతూ ఉంటే ప్రేమ, తను పాటలు పాడుతుంది అని అంటున్నాడు, విన్నావా? అయితే నువ్వు కూడా పాటలు పాడతావు కదే. భూమి మీద నేను ఒక్కదాన్నే పాటలు పాడతానా? చూడవే. అట్లీస్ట్ తన పేరైనా చెప్పు ప్రణయ్. 2 అక్షరాలు. అంటే 2 అక్షరాలే. త్రిష అన్న 2 అక్షరాలే. అది నేనే అయితే నేను రెడీ అయినే. ఆ? తన పేరుకి ప్రపంచమే దాసోహం. అంతకంటే ఏంటి నేను చెప్పలేను. అయితే నీ నిర్ణయం మార్చుకోవా ప్రణయ్? మార్చుకునేటట్టయితే అది మనసు ఎందుకు అవుతుంది? మర్చిపోయేటట్టయితే అది ప్రేమ ఎందుకు అవుతుంది? అంతేనా? ఈసారికి ఇంతే స్నేహ. నన్ను మర్చిపోయి ఏ సల్మాన్ ఖాన్ అల్లుడినో షారుఖ్ ఖాన్ మేనల్లుడినో చూసుకుని లాగించేసే. ప్రణయ్, నువ్వు నన్ను ఎలా లవ్ చేయవో నేను చూస్తాను. ఛీ! ఏమే, తను చెప్పేది వింటుంటే ప్రణయ్ ప్రేమిస్తుంది నిన్నే అనిపిస్తుంది. నువ్వు ఆ టాపిక్ వదిలేస్తే చాలా బాగుంటుందని నాకు కూడా అనిపిస్తోంది. ఆపుతావా ఇంకా? మా ఇద్దరి మధ్య ద్వేషం ఉంటుంది కానీ ఎప్పటికీ ప్రేమ ఉండదు. అబ్బబ్బా, మైండ్ అంతా పాడైపోయింది. పాపం వీడు ప్రేమిస్తున్న అమ్మాయిని తలుచుకుంటేనే బాధేస్తుంది. ఎందుకు? చూస్తూ చూస్తూ కొండ చిలువని కౌగిలించుకోవాలంటే కర్మ కాకపోతే మరేంటి? సర్లే, వాడి గురించి మనకెందుకు? కొత్త ఆల్బమ్ ఏదో వచ్చిందన్నావుగా, చూద్దాం పద.
థ్యాంక్ యూ సో మచ్ స్నేహ, ఎక్సలెంట్గా యాక్ట్ చేసావు. నీకంటేనా? అయినా డైలాగులేంటి బాబు? జన్మ జన్మల బంధం, విడదీరాలి అనుబంధం, 90s 80s లో లాగా కొంచెం హెడేక్ వచ్చేసింది తెలుసా? వినటానికి నీకే అలా ఉంటే చెప్పడానికి నేనెంత ఇబ్బంది పడ్డాను తెలుసా? కాకపోతే అక్కడ ఉన్న క్యాండిడేట్ బ్రెయిన్ 80s ముందు తయారైన మోడల్. తనకు కనెక్ట్ అవ్వాలంటే పదాల్లో కొంచెం బరువు ఉండాలి. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రేమ అంత అమాయకురాలా ఏం అనిపించడం లేదు. అమాయకురాలు కాకపోవచ్చు కానీ ఆడపిల్లగా. హ్మ్, ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ థ్యాంక్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏ? నేను నీ మీద అలిగాను. ఎందుకో? నువ్వు నా లైఫ్ ని రిజెక్ట్ చేసావు కదా. అది యాక్టింగే కదా. నిజమే కదా? నన్ను అనుమానిస్తున్నావా? సారీ బేబీ. సరే నువ్వు బయలుదేరు. మరి నువ్వు? నేను ప్రేమకి నా కొత్త నెంబర్ ఇచ్చేసి వస్తాను. ఏ మరీ అంత ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోకు, యాక్సిడెంట్స్ అవుతాయి. ఛాన్సే లేదు. ఈ ప్రణయ్కి ఏ స్టెప్ ఎలా ఇయ్యాలో బాగా తెలుసు. ఓకే ప్రణయ్, హ్మ్. బాయ్. ప్రేమ, నేను చెప్పేది వినవే. అబ్బా, నన్ను వదిలేవే బాబు. నేను ప్రేమలో పడ్డాం, మా నాన్న మందు మానేయడం, ఇవి రెండూ జరగవు. ఛా, ఎంత చేసినా వర్కౌట్ అవ్వలేదు. అయినా పాప నాకు దక్కాలంటే ఆ ప్రేమని నా ట్రాప్లో పడేయాల్సిందే. చెప్తా. అరే ప్రేమ, నువ్వెప్పుడొచ్చావు? మీరు ఆవిడతో ఉన్నప్పుడే వచ్చింది. అవునా? నేను అస్సలు చూడలేదు. మ్మ్హ్మ్. మీరు చూడలేదని ఇక్కడ ఎవరూ ఫీల్ అవడం లేదు. అంటే నేను ఆ అమ్మాయితో మాట్లాడటం మొత్తం నువ్వు వినేసావా? హలో, వాళ్ళకిష్టం లేకపోయినా పక్క వాళ్ళ జీవితాల్లోకి దూరిపోవడాలు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడాలు, అలాంటి అలవాట్లు మీకున్నాయి, నాకు లేవు. ఇప్పుడు ఎందుకంత సీరియస్? మళ్ళీ ఎందుకొచ్చావు?